దాని పేరే రాజకీయం. దానికి కావాల్సింది పవర్. అందుకే పవర్ లేని పార్టీ భర్త లేని భార్యతో సమానమని ఓ సినీ నటుడు అన్నాడు. అయితే ఇప్పుడు వైసీపీలో జరుగుతోంది అదే. ఆ పార్టీ పవర్ లో ఉన్నప్పుడు నేతలతో కిటకిటలాడింది. కానీ పవర్ పోయేసరికి ఆ నేతలు లేక వెలవెలబోతోంది. సీనియర్ నేతల మౌనంతో పార్టీ మూగబోయింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో అయితే పరిస్థితి మరింత తీసికట్టుగా మారింది. సీనియర్లు సైలెంట్ అయ్యారు. జూనియర్లు మనకెందుకులే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. వైసీపీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఈ ఎన్నికల్లో దారుణ పరాజయంతో హైకమాండ్ నిస్సత్తువగా మారిపోయింది. అయినా సరే అధినేత జగన్ ధైర్యం పోగు చేసుకుని ప్రజల ముందుకు వచ్చేందుకు సిద్ధపడుతున్నారు. అయితే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన సీనియర్లు మాత్రం సైలెంట్ అవుతున్నారు. తాము పోరాటం చేయలేమని చేతులెత్తేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో పరిస్థితి తీసికట్టుగా మారింది. పార్టీతో పాటు ప్రభుత్వంలో కూడా ఉత్తరాంధ్ర నేతలకు జగన్ ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. కానీ ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉంటే వారంతా ముఖం చాటేస్తున్నారు. కనీసం పార్టీ బాధ్యతలు తీసుకునేందుకు కూడా ముందుకు రావడం లేదు. వాస్తవానికి ఉత్తరాంధ్ర అంటే టీడీపీకి పట్టుకొమ్మ అంటారు. అటువంటి టీడీపీకి 2019లో దారుణ పరాజయం ఎదురైంది. 34 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఉత్తరాంధ్రలో ఆ పార్టీ గెలిచింది కేవలం 6 చోట్ల మాత్రమే. అయితే అంది వచ్చిన అవకాశాన్ని వైసీపీ సీనియర్లు సద్వినియోగం చేసుకోలేదు. అందుకే 2024లో ఘోర పరాజయం ఎదురైంది. 34 అసెంబ్లీ సీట్లకు టీడీపీకి అప్పట్లో 6 వచ్చాయి. కానీ ఈసారి వైసీపీ 2ంటికే పరిమితమైంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో అయితే కనీసం ఖాతా తెరవలేదు. అయితే 2019 ఎన్నికల్లో ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుంది తెలుగుదేశం. ఆ పార్టీ సీనియర్లు సమన్వయంతో పనిచేసి అధికారంలోకి రాగలిగారు. కానీ వైసీపీలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ముఖ్యంగా సీనియర్లు తమ వారసులకు సరైన రాజకీయ జీవితం ఇవ్వాలని భావిస్తున్నారు. అందుకే ఊగిసలాటలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రక్షాళనకు దిగారు జగన్. ఈ క్రమంలో సీనియర్లు ఉన్న చోట వారిని యాక్టివ్ చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ధర్మాన ప్రసాద్ రావును ఆశ్రయించారు. పార్టీ ఇన్ఛార్జ్ పదవి తీసుకుని యాక్టివ్ కావాలని కోరారు. ఆసక్తి లేకపోతే సమర్థులైన నాయకుల పేర్లు సూచించమని కోరారు. దానికి ధర్మాన ప్రసాద్ రావు నుంచి ఇంతవరకు స్పందన రాలేదని తెలుస్తోంది. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రాతినిధ్యం వహించిన ఆమదాల వలసలో కొత్త ఇన్ఛార్జ్ను నియమించింది వైసీపీ. చింతాడ రవికుమార్ అనే యువకుణ్ణి నియమించి బాధ్యతలు అప్పగించింది. దీంతో తమ్మినేని పార్టీలో ఉంటారా ఉండరా, వేరే ఆలోచన చేస్తున్నారా అన్నది తెలియాల్సి ఉంది. పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి మాజీ మంత్రి పీడిక రాజన్న దొర సైతం రాజకీయాలపై నిరాసక్తత వ్యక్తపరుస్తున్నారు. వరుసగా 4 సార్లు సాలూరు ఎమ్మెల్యేగా గెలిచారు రాజన్న దొర. కానీ ఈసారి దారుణ పరాజయం ఎదురైంది. ఆయనపై గెలిచిన గుమ్మిడి సంధ్యారాణి కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. రాజకీయంగా రాటుదేలుతున్నారు. దీంతో ఇక రాజకీయాలకు స్వస్తి పలకడమే మేలన్న నిర్ణయానికి వచ్చినట్లు రాజన్న దొర సన్నిహితులు చెప్తున్నారు. మరోవైపు పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరాయ కళావతి రాజకీయాల పట్ల విముఖంగా ఉన్నారు. ఇప్పటికే తన అభిప్రాయాన్ని అధినేతకు వివరించారు. అక్కడ కొత్త నేత అన్వేషణలో పడింది వైసీపీ. విశాఖ జిల్లాలో సైతం సేమ్ సీన్. మాజీ మంత్రులు బూడి ముత్యాల నాయుడు, పసుపులోటి బాలరాజు, అవంతి శ్రీనివాసరావు లాంటి నేతలు రాజకీయంగా కొనసాగడానికి పెద్దగా ఇష్టపడడం లేదు. ఎలమంచిలి మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు సైతం పొలిటికల్ గా సైలెంట్ అయ్యారు. రాజకీయాలు ఇక చాలు అన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. పార్టీ ఫైనల్. అందుకే వారు తమ వారసులను తెరపైకి తెస్తారా, లేకుంటే పార్టీ ప్రత్యామ్నాయ నేతలను ఎంచుకుంటుందా అన్నది కాలమే నిర్ణయిస్తుంది.